ఇక డీటెయిల్స్లోకి వెళ్తే బడుగు వర్గాల సంక్షేమానికి సర్దార్ గౌతు లచ్చన్న ఎంతో కృషి చేశారని, ఆయన ఆశయాలు అమలుకు కృషి చేయాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. ఆదివారం సర్దార్ గౌతు లచ్చన్న గౌడ్ 117వ జయంతి సందర్భంగా కలెక్టరేట్లో కాకినాడ పట్టణ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు, జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ డి తిప్పేనాయక్, బీసీ సంక్షేమ సంఘాల నాయకులు అనే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ లక్ష్మణ్ గౌడ్ జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం శుభపరిణామమన్నారు. బహుజన హక్కుల సాధన కోసం, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం లచ్చన్న చేసిన పోరాటాలు భావితరాలకు ఎప్పటికీ మార్గదర్శకమని కొనియాడారు. ఉత్తర కోస్తా కళింగసీమలోని ఉద్దానం ప్రాంతం సోంపేట తాలూకా బారువ గ్రామంలో 1909 ఆగస్టు 16న సాధారణ గౌడ్ కుటుంబంలో జన్మించిన లచ్చన్న స్వాతంత్ర్య పోరాటాల్లో పాల్గొని అనేకసార్లు జైలు శిక్ష అనుభవించారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతంతా బడుగు బలహీన వర్గాలకి ఏదైతే ఆశయాలో ఆలోచన విధానం ఉన్నాయో ఇప్పుడే నెరవేర్కుంటూ ప్రభుత్వం వస్తుందన్నారు. ఇంటికి రోడ్లేని సమయంలో, బయటికొస్తే బస్సులు కూడా లేని రోజుల్లో రైతుల కోసం పోరాటం, మన స్వాతంత్ర్యం కోసం పోరాటం, ఈ రాష్ట్ర ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది గౌతు లక్ష్మణ్ గౌడ్ అని పేర్కొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలకు ముందుకు తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు పిలుపునిచ్చారు. జిల్లా రెవెన్యూ అధికారి తిప్పేనాయక్ మాట్లాడుతూ రైతులు, కార్మికుల హక్కుల పరిరక్షణలో ఆయన చూపిన తెగువను ప్రశంసించారు. ప్రభుత్వ పరంగా సామాజికంగా అణగారిన వర్గాల సంక్షేమం కోసం ఆయన అందించిన సేవలు ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని డీఆర్ఓ సూచించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమాధికారి శ్యామలకుమారి, బీసీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాసరావు, బీసీ సంక్షేమ సంఘ నాయకులు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, చెల్లంగి వేణుగోపాలరావు, బాలాజీ, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రజల కోసం, కులాల కోసం పోరాటం చేయలేదన్న. ఈ రాష్ట్రంలో ఉన్నటి అందరి కోసం పోరాటం చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది గౌతు లచ్చన్న గారిని కూడా సందర్భంగా నేను ఒక 30 years బ్యాక్, 30 సంవత్సరాల క్రితం, 35 సంవత్సరాల క్రితం అయితే నేను ఆ ఊరు వెళ్ళాను. నేను చేపల వ్యాపారం చేసుకోండి, సోంపేట, పిచ్చాపురం అన్నీ కూడా ప్రాంతాలన్నీ తిరిగి ఉండండి. అప్పుడు పెద్ద పేరండి, ఇంకా ఎవరి పేరు వినపడదన్నారు. ఆ ప్రాంతానికి వెళ్తే సర్దార్ గౌతు లచ్చన్న గారి పేరే. తర్వాత వచ్చారండి ఎర్రనాయుడు గారు కానీ, ఇంకోరు కానీ తర్వాత వచ్చారండి. ఆయన పేరు చెప్తే అండి అక్కడంతా కూడా ఒక దేవుళ్ళకు పిలుస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఆ ప్రాంత ప్రజలు ఆయన చేసిన పోరాటాలన్నీ కూడా హిస్టరీ కూడా మనకి ఇచ్చారు. ఇది ఒక వ్యక్తులు కానీ అండి, ఆ కుటుంబాన్ని ఈ రోజున ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు, మినిస్టర్గా పనిచేశారు ఆ రోజుల్లో. తర్వాత మళ్ళీ ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత అండి గొప్ప గౌరవం ఇచ్చారండి. అబ్బాయి శివాజీ, శ్యామ్ సుందర్ శివాజీ 99లో నేను ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన ఎమ్మెల్యే అయ్యి మినిస్టర్ చేశారు శివాజీ. ఆయనతో పనిచేశాను. ఇప్పుడు వీళ్ళు మనవరాలతో కూడా పనిచేస్తున్నాను. నేను సిటీసీలో కూడా పనిచేస్తున్నాను కలిసి. అలాంటి కుటుంబంలో ఈరోజు శాసనసభలో ఉండడం, వారితో పనిచేయడం కూడా చాలా సంతోషంగా ఉన్నది. ఈ రోజున గౌతు లచ్చన్న గారికి కాదండి, ఈరోజు చెప్పాలంటే మీరు కూడా ప్రభుత్వంలో ఉన్నారు, అలాంటి ప్రభుత్వాన్ని మీరు చూస్తుంటారు. ఇలాంటి మా నాయకులు, బలహీన వర్గాల నాయకులు అందరూ కూడా, మా బలహీన వర్గాలు అనేక మంది నాయకులు ఉన్నారు. వాళ్ళు ఎన్నో త్యాగాలు చేశారు. త్యాగాలు అంటే ప్రజల కోసం చేశారు, వాళ్ళు కులం కోసం కాదు. కులంతో పాటు ప్రజల కోసం చేశారు. వాళ్ళు అనేక త్యాగాలు చేశారు. ఎంతోమంది గుర్తిస్తున్నారు, మా వాడిని గుర్తించాలని చెప్పి అనేక ప్రభుత్వాలు చెప్పుకున్నారండి. మొన్ననే దొమ్మటి వెంకటరెడ్డి గారి కార్యక్రమం చేసుకున్న ప్రభుత్వ పరంగా ఆయన కూడా ఎక్కడో రంగుల్లో సంపాదించి ఆయన కుటుంబాన్ని పెట్టలేదండి. అప్పట్లోనే ఈ ప్రజల కోసం ఆలోచించి ఆయన ఒక స్కూళ్ళు ఇది అన్ని ఏర్పట్టడం. అలాగే మొన్ననే పరమల లక్ష్మణ సమారం గారు చేసుకున్నాం. ఆయన అనేక ఆయుర్వేదిక మందులు తయారు చేసి అప్పట్లోనే 120 దేశాలకి పంపించడం జరిగింది. అదేవిధంగా కుర్మ కమ్యూనిటీలో ఉన్నారు, రజక కమ్యూనిటీలో ఉన్నారు. ఇలాంటి త్యాగాలు చేసినట్టు వీళ్ళందరి కోసం గత ప్రభుత్వాలు చెప్పుకుని కూడా ఎవరు పట్టించుకున్న సందర్భం లేవు. అంటే దానికి కారణం ఏంటంటే దేశానికి స్వాతంత్రం, విముక్తి కావడం, దేశంకి స్వాతంత్రం తేవడంలో వారు గౌతు లక్ష్మణ్ గారు కూడా ప్రముఖ పాత్ర వహించారు. సో దేశంలో సర్దార్ అనే వల్లభాయ్ పటేల్ తర్వాత అటువంటి బిరుదు వచ్చినది ఆయన ఒక్కరికే.
సో మనం ఏ విధంగా అయితే తల్లిదండ్రులు సంవత్సరానికి ఒకసారి స్మరించుకుంటామో, వాళ్ళు మనకు జన్మించినందుకే కదా, వాళ్ళు ఏమి ఇవ్వాల్సిన పని లేదు. కొంతమంది మాట్లాడుతుంటారు, నాకేమి ఇచ్చినాడు మా నాయన, లేకపోతే మా అమ్మ నాకేం చేసింది అంటున్నారు. వాళ్ళు జన్మనిచ్చినారు కదా, అంతకంటే ఏమి ఇవ్వాలా? అదేవిధంగా మనకు సమాజానికి తల్లిదండ్రులు కొంతమంది ఉన్నారు. ఓ సమాజానికి తల్లిదండ్రులైనటువంటి వాళ్ళను మనం స్మరించుకోవడము, సంవత్సరానికి ఒకసారి, లేకపోతే వాళ్ళు పుట్టిన రోజు కానీ, లేదంటే వాళ్ళు వర్ధంతి రోజు కానీ మనం ఒకసారి స్మరించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. దాంట్లో భాగంగానే మనం ఈరోజు ఇక్కడ సమావేశమై గౌరవ ఎమ్మెల్యే గారు కూడా వచ్చి వారికి నివాళులు అర్పించడం అనేది చాలా సంతోషదాయకమైన విషయం. ఇక్కడికి వచ్చేసిన గౌతులచ్చన్న గారి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి తర్వాత ఆయనకి సర్దార్ అని బిరుదిచ్చింది మనమందరం కూడా. అయితే ఆయన 1909లో జన్మించారు. ఇది 117వ జయంతి అనుకుంటా, 117వ జయంతి ఇప్పుడు. అయితే 2006లో ఆయన ఏప్రిల్లో పరంపదించడం జరిగింది. ముఖ్యంగా ఆయన చేసిన సేవలు బీసీ వెల్ఫేర్, అంటే మనం సామాజికంగా వెనకబడిన అన్ని తరగతులకి కూడా ఆయన ఎంతో కష్టపడ్డారు. అలాగే ముఖ్యంగా గౌడ, సెట్టుబల్జ, శ్రీశైన యాత ఈ కులాలన్నింటికి కూడా ఒకే పేరు ఉండాలని చెప్పేసి ఉమ్మడి రాష్ట్రంలో గౌడ అనే నామకరణంతో జీవో కూడా తీసుకొచ్చారు. ఆ తర్వాత కాలంలో కొన్ని ఇబ్బందుల్లో ఇవన్నీ కాకుండా విడివిడి కులాలుగా రిజిస్టర్ అవ్వడం కూడా జరిగింది. అయితే ఏది ఏమైనా బీసీలందరికీ ఆరాధ్య దైవము. అలాగే ఆయన వివి గిరి, అలాగే నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి పెద్దలతో కూడా ఆయన జైలుకి వెళ్ళడం, అటువంటి వారందరితో కలిసి పయనించడము, అలాగే చాలా మంచి పేరు తెచ్చుకున్న మహాన్నత బీసీ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక సర్దార్ గౌతులచ్చన్న గారు. అలాగే వారి కుమార్తె ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నారు గౌతి శిరీష. అలాగే మీకు గౌతి శివాజీ గురించి కూడా చాలామంది తెలిసే ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఒక మంచి మార్గంలో, ఒక సన్మార్గంలో బీసీల అభ్యున్నతికి కృషి చేసిన అదే రకంగా ఈ సంవత్సరం కూడా కొన్ని అనివార్యాల కారణం వల్ల కూడా ఏదైతే పెద్దలు చెప్పినట్టు కొంచెం ఏదైనా కానీ ఎంత జయప్రదంగా నడిపించేందుకు ముందు మాకు ఉన్నటువంటి నాయకులు, అలాగే కాకినాడ సిటీ శాసనసభ్యులైనటువంటి మనమాడి కొండబాబు గారు ఇప్పుడు చెప్పినా సరే మన బీసీ సంఘాల నాయకుడు కాబట్టి మన బీసీకి ఇచ్చేటువంటి గౌరవంగా ½ ముందు చెప్పిన వచ్చినటువంటి ఏకైక లీడర్ ఎవరైనా ఉన్నారంటే మన కొండబాబు గారిని తెలియజేసుకుంటూ, ఇటువంటి అవకాశాలు ఏ ఉన్నా సరే, ఏ బీసీల్లో ఎక్కడ అవకాశం వచ్చినా, ఏ చిన్న విషయం అయినా సరే, ఆపదలు కానీ వాళ్ళ గుర్తింపు విషయంలో కానీ అన్ని విషయాల్లో ముందుండేటువంటి నాయకులు వెనకాల మేము ఉన్నందుకు ఎంతో సంతోషిస్తున్నామండి. ఈ యొక్క కార్యక్రమం అధికారికంగా మన ఏదైతే మన అన్నగారు చెప్పారో, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతోమంది నాయకులందరికీ కూడా అధికారికమైనటువంటి ప్రకటన చేసినప్పటికీ తూతుమంతంగా చేయకుండా రాబోయే రోజుల్లో కూడా అధికారులందరూ కూడా బీసీలందరికీ తెలిసే విధంగా